ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినడల ఐగుప్తుల్లో కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనను. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు. మీరు ఐగుప్తీయులతో కలిసి జీవించారు. అయితే మీరు చూస్తూ ఉండగానే ఐగుప్తీయులకు ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనయో అటువంటి పరిస్థితుల్లో నా ప్రజలైన మిమ్మలను నేను ఏ విధంగా కంటికి రెప్పలాగా కాపాడుకున్నానో ఆ పరిస్థితులన్నీ మీరు బాగా ఎరిగి ఉన్నారు. కాబట్టి మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినండి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయండి. ఆయన ఆజ్ఞలకు విధేయులు అవ్వండి. ఆయన కడ్డలన్నిటిని అనుసరించి నడుచుకోండి. మీరు ఆ విధంగా జీవించినప్పుడు ఐగుప్తులకు వెళ్ళినటువంటి రోగములలో ఏది కూడా మీకు నేను రానివ్వను అని చెప్పని దేవుడు ఇక్కడ తన ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడైతే తన ప్రజలైనటువంటి వారు ఆయన చిత్తానుసారంగా జీవించడం మొదలు పెడతారో, ఆయన వాక్కును శ్రద్ధగా వినటం నేర్చుకుంటారో, ఆయన దృష్టికి న్యాయమైనది చేయటం నేర్చుకుంటారు. ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడలు అనుసరించి నడుచుకున్నప్పుడు ప్రభువు ఐగుప్తులకు వచ్చేటటువంటి రోగాల్లో ఏది కూడా వారికి రానివ్వకుండా నేను కాపాడుతానని చెప్పని తెలియచేస్తూ ఇంకా ఏమంటున్నానంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పని వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడను, మీకు నెమ్మదినిచ్చే దేవుడను, మీ గాయములను కట్టే దేవుడు అని చెప్పని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. యోబు గ్రంథం ఉంది కదా, ఆయనే గాయం చేయను, గాయము కట్టువాడు కూడా ఆయనే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, గాయం చేయవాడు ఆయనే, కట్టువాడు ఆయనే. ఎందుకంటే తన ప్రజల విషయంలో ఆయన చూపించేటటువంటి శ్రద్ధ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తన ప్రజలైనటువంటి వారిని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. వారిని నిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి పరిస్థితి నుంచి దేవుడు వారిని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నారు. లోకంలో మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం ప్రియులారా. మరి కొంతమంది వ్యాధులతో బాధపడుతూ ఆ వ్యాధి నుంచి స్వస్థత పొందటానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి అనేక రకమంది వైద్యులను సంప్రదించి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నప్పటికీ ఆ వ్యాధికి స్వస్థత కడక్క వారు ఎంతోమందికి నిరాశ నిస్పృహల్లో ఉన్నవారు చివరి ప్రయత్నంగా ఎన్నో ప్రయత్నాలు చేసాము, ఎంతోమంది దేవుళ్ళకు మొక్కాము, ఎంతోమంది డాక్టర్లను సంప్రదించాము, ఎంతోమంది దగ్గర వైద్యం చేయించుకున్నాం. కానీ మనం చేసేది ఒక్కటే కదా, మరి బ్రతికితే మరి యేసు ప్రభు గొప్పవాడు అంటున్నాడు అని చెప్తున్నారు కదా. ఒక్కసారి ఆ గొప్పవాడైనటువంటి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే స్వస్థత కలుగుద్దేమని చెప్పని వచ్చి చివరి క్షణంలో ఆఖరి ప్రయత్నంగా వచ్చి దేవుని సన్నిధికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని స్వస్థత పొంది బ్రతికి క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని వారు అనేక మంది ఉన్నారు. అనేకమైన సాక్ష్యాలు మనం కూడా విని ఉన్నాము. ఎందుకంటే మరి పేతురు మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయంలో మాటలు రాయబడి ఉన్నవి. 24వ వచనం, మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమును మన పాపములను రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చూసారా, ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత నొంది ఉన్నాం. ఆయన కార్చిన రక్తం ద్వారా పాపాలకు క్షమాపణ, ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. ఉదయకాలం దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా ఆయన స్వస్థపరిచే దేవుడిని వాగ్దానం చేస్తూ ఉండగా వాక్యుడను ప్రియులారా,
మీరు ఏ పరిస్థితిలో ఉండి వాక్యం ఉంటున్నారో నాకు తెలియదు, కానీ ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారో, ఎలాంటి వ్యాధులతో బాధపడుతున్నారో, ఒకవేళ మనుషులు చెప్పుకోలేని బలహీనతో మీరు కొట్టబడుతున్నారేమో, లేదా మీరు కూడా అనేక మంది వైద్యులను సంప్రదించి అనేక మంది మందులు వాడి కూడా నెమ్మది లేక మీ జీవితంలో ఆశువుదలుకొని ఉన్నారేమో. ఒకవేళ ఉదయకాలం నీతోనే ప్రభువు మాట్లాడుతున్నాడు. అందరూ కాదు, డాక్టర్లు కాదు, నేను స్వస్థపరిచే దేవుడు అని చెప్పి ప్రభువు మనకు అభయం ఇస్తుండగా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించి ప్రభు ఇచ్చే స్వస్థతను పొందుకుందాం. ప్రార్థన. ఉదయకాలం ప్రభువా, మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఎవరైనా మా ప్రియులు బలహీనంగా ఉండే వాక్యం అంటే వారు ఇప్పుడే ముట్టండి, స్వస్థపరచండి. ఈ దినం మేము చేయ పనిపాట్లో రాకపోకలో క్షేమం దయచేయండి. దినం బర్త్డే, మ్యారేజ్ చేసుకున్న దీవించి ఆస్వాదించి ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసు నామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమెన్.